ప్రచారం భారీగానే చేస్తుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ కామెంట్స్, లోకేష్ కేసులు లెక్కలు, అలా అయితే ఓడిపోతాం అనే మాట నిజంగా ఇప్పుడు అమంగళం ప్రత్యేక మగ్గాగా అంటారు కదా, మామూలుగా అన్నారు. కానీ మాటిమాటికి ఈ మాట చంద్రబాబు నాయుడు గారు గతంలో వైకుంఠపాలి వద్దు, ఒకసారి గెలిచి ఒకసారి ఓడిస్తుంటే మనం అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగవు అని ఆయన హెచ్చరించారు. తర్వాత ఇంకోసారి లోకేష్ కూడా అలాంటి హెచ్చరిక చేశారు. ఈ మధ్య రాయలసీమ జిల్లాలో అంటే నిన్న కర్ణాటక వెళ్లే ముందు అక్కడ మాట్లాడినట్టుగా ఉన్నారు. కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. కార్యకర్తలే చాలా ముఖ్యం, కార్యకర్తలే ఇప్పుడు అదే ఉంది కదా, కార్యకర్తే అధినేత అని స్లోగన్ అవుట్ పెట్టారు కదా, కార్యకర్తే అధినేత, ఇవన్నీ చెప్తూ మీ అందరి వల్లే వచ్చాము అది ఇది అదే నేర్చున్నారా. కానీ అదే సమయంలో కార్యకర్తలు అనే వాళ్ళు కూడా ఏదేమైనా గెలిపించడం అనేది తీసుకోవాలి. మనము అందరం కూటమిగా పోటీ చేయడం వల్లనే మనకు 94% స్ట్రైక్ రేట్ వచ్చి మనం అధికారంలోకి రాగలిగాము. కానీ అవతల వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కుట్రలు లేకపోతే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనం చాలా ఇంకా రెట్టింపుగా పనిచేయాలి తప్ప మీకు ప్రాధాన్యత రాలేదు అది ఇదని కార్యకర్తలు మీరు అలిగి ఇంట్లో కూర్చుంటే ఓడిపోతాం, ఇది ఆయన వాడిన వాక్యం. మీడియాలో కూడా వచ్చింది, ఇది పత్రికలో కూడా వచ్చింది. మీరు అలిగి ఇంట్లో కూర్చుంటే మటుకు మనం ఓడిపోతాం ఎట్టి పరిస్థితుల్లో, మీరంటే కార్యకర్తలు. సో మీరు ఉత్తేజంతో పనిచేస్తే ఉంటాం. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తాం. కాబట్టి ఓడిపోతామనే 29లో కూడా కూటమి గెలుస్తుంది, మళ్ళీ అప్పుడు మీకు చేయాల్సినవి కూడా మేము చేస్తాము అని ఒక మాట. ఇంకొక హెచ్చరిక కూడా చేశాడు, స్థానిక ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. నా దేశం నా పార్టీ నా బాధ్యత, నా దేశం అదే, నా దేశం అంటే తెలుగుదేశం భారతదేశం, నా పార్టీ నా బాధ్యత అని మీరు అలా చేయాల్సి ఉంటుందని. కానీ ఒకవేళ మీరు సరిగ్గా చేయకుండా పార్టీ కనుక అక్కడ ఓడిపోతే నేను మీ మొహం కూడా చూడను. ఇది కూడా చాలా పెద్ద మాట అనమాట ఇది. అంటే మీరు విజయం సాధించే వాళ్ళని నేను గెలవకుండా వస్తే దగ్గరకు రానివ్వను. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలిచి తీరాలి. గెలవకుండా వస్తే దగ్గరకు రానివ్వను, ఓడిపోయిన వారి స్థానంలో మరొకరిని నిలబెడతాం. సో ఇక్కడ చాలా స్పష్టమైంది, గెలుపు గుర్రాలు అంటారు చూడండి. ఫుల్ జోష్ ఎన్నికల మూడులోకి వచ్చేసారు. అది రాష్ట్ర ఎన్నికల వీటికంటే ముందు స్థానిక ఎన్నికల్లోనే మరొకసారి పూర్తిగా నిరూపించుకుంటే తప్ప కూటమి నిలబడదు. దాని కార్యకర్తలు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు బలపరచలేదు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు బలపరచలేదు, కొంతమంది కాన్ఫిడెన్స్ లేకుండా పోటీ చేశారు, దానివల్ల దెబ్బతిన్నాము, ఒకరికి సహకరించుకోలేదు. కాబట్టి ఐక్యత అన్నది ఉండాలి. రెండవది ఏదేమైనా గెలవాలని పట్టుదల ఉండాలి. ఈ రెండు లేకపోతే గెలిచే వాళ్ళకే స్థానం అని ఇంకా చాలా స్పష్టంగా, అలిగితే ఓడిపోతాము, గెలిస్తే స్థానం ఇస్తాము, ఇదే ఆయన చెప్తున్న సందేశం. ఇంకా రెండవది లోకేష్ దాని గురించి కూడా, లోకేష్ మొన్న ఇంటర్వ్యూలలోనే అది కూడా చెప్పాడు, కార్యకర్తలు అనేవాళ్ళు ఎప్పుడు ఎదురొడ్డి పోరాడాల్సిందే. నా మీద 23 కేసులు పెట్టారు, 23 కేసులు పెట్టారని నేను ఎప్పుడు చెప్పేవాడిని. కానీ బండి సంజయ్ మీద 119 కేసులు పెట్టారు అని నాకు తర్వాత తెలిసింది. 119 కేసులు ఎక్కడ, ఆ తర్వాత ఇది కూడా పెట్టారు అనుకోండి, పోక్సో కేసు కూడా పెట్టారు ఆయన మీద కదా, ఆయన కుమారుడి మీద. ఆ అబ్బాయి నిన్న మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి కూడా వెళ్ళిపోయారు. కాబట్టి రాజకీయాల్లో కేసులు ఎదుర్కోవటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఇలాంటి కేసులు వేరు, అవినీతి కేసులు వేరు అని మళ్ళీ అదొకటి. అవినీతి కేసులు వేరు అంటే మళ్ళీ రెఫరెన్స్ టు జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ఆర్ పార్టీ అనుకోవాలి. మేము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా, ఉండగలిగేవాడా అని ఆయన మొన్న సవాల్ చేసింది కూడా బహుశా మనం ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే, ఇందాక మనం పోలీసుల గురించి చర్చించామే, ఇప్పుడు ఇవన్నీ మీరు కలిసి చూసుకోవచ్చు. అంటే రాజకీయ పార్టీలు కేసులు పెట్టుకోవడాలు, వేధించడాలు. ఈ సమయంలో అనంతపురంలో ఒక వైసీపీ నాయకుడు నిరాదీక్ష భగ్నం, ఇట్లాంటి వరుసగా చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఉద్రిక్తత ఉంది, మొత్తానికి కనిపించని ఒక ఒత్తిడి పార్టీ లోపల పార్టీ బయట కూడా ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అందుకే వయస్సును కూడా మించి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న తిరుగుతున్నారు. అంతవరకు నిజం ఏదో అయింది అనే ఇది కనిపించట్లేదు. సార్ మోడీ వారసుడు ఖరారు, అమిత్ షా ఎలివేషను, అలాగే
మంత్రివర్గ మార్పులు సంచలనం. ఇప్పుడు మంత్రివర్గ మార్పులు పూర్తిగా జరుగుతాయి. మొన్న మోదీ గారు వెళ్ళి రాష్ట్రపతిని కలుసుకున్నారు, రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు, ఆమె కూడా శాల్వా కప్పారు. అదైన తర్వాత అమిత్ షా విడిగా కలుసుకున్నారు. వీళ్ళు మంత్రివర్గ మార్పుల గురించి చర్చిస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి పాల్గొనాలి, ఏం చెప్పినా రాష్ట్రపతి నియామకం నిర్ణయం ఇక్కడ జరిగినా ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ క్రమంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది కేవలం మంత్రివర్గ మార్పు